ఇప్పుడొచ్చిన జడ్జిమెంట్ నేనిచ్చింది కాదు, ఆడియన్స్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ మీది. మీ వాయిస్ కి ప్రతినిధిగా నేను అనౌన్స్ చేస్తున్నాను, ప్రేమే విన్నర్, ప్రేమే విన్నర్. వీడెవడో తిక్కల మంచోళ్ళ ఉన్నాడు మహాలక్ష్మి. పాపం, నిజంగా మంచివాడే, జెన్యూన్ గా బిహేవ్ చేశాడు. హీఈస్ రైట్ ప్రణయ్. మార్నింగ్ నుంచి నా క్యాండిడేట్ అన్నావు. ఇప్పుడు ఎవరి క్యాండిడేట్? ఎక్కడికి రా, నీకు సార్ని పరిచయం చేస్తాను. ఎవరికి? ఆ తిక్కల బ్యాండ్ మేళం గాడికా? ఈ క్రౌడ్లో అవసరమా? అసలే నాకు తలకాయ నొప్పిగా ఉంది. వెళ్ళిపోదాంరా. ఈ హడావిడి తగ్గాక పరిచయం చేస్తాను, ఉండబోయి. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా మహాలక్ష్మి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వెళ్ళిపోదాం. నీ కర్మ, కొంచెం కూడా ఓపిక లేదు. బాయిలర్ కోళ్ళ డీలా పడిపోతావు. పద. యువగాయిని నవవాహిని విజేతకు ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కళైరాజా గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం మరియు 5 లక్షల నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ప్రజా గాయనిగా, ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిన యువ గాయనిగా, నవవాహినిలో ముంచి తేల్చిన కుమారి ప్రేమ స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను, ప్లీజ్. ఏది? రింగ్ రింగ్ నా రింగ్ రింగ్ ఏమైంది? సార్, ఏం వెతుకుతున్నారు సార్? డ్రీమ్ని.
థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మిస్ ప్రేమ. గతం గుర్తు రాలేదంటనా? అంతేగా 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 అంతేగా. ఏంటి అంతలా ఊగిపోతున్నారు? ఇప్పుడు గుర్తు రాలేదు సరే, రేపైనా గుర్తుకు రావచ్చు కదా. అప్పుడేంటి పరిస్థితి? నా ఇల్లు నా వాళ్ళు అంటూ వెళ్ళిపోతే ఎలా? నువ్వెప్పుడు నీళ్లు చల్లుతావేంటే అమ్మాజీ? ఒకవేళ నిజంగానే గతం గుర్తొచ్చి ప్రణయ్ వెళ్ళిపోతే ఎలాగండి? ఆ మాత్రం గుడ్డెంచి బ్యాడెంచలేనా? ఐ మీన్ కీడెంచి మేలెంచలేనా అని. ఈలోపే మనం మహాలక్ష్మికి అబ్బాయి మీద ఇష్టం కలిగేలా బ్రెయిన్ వాష్ చేయాలి. చిచి, దరిద్రంగా ఉంది మీ ఐడియా. ఏదో పోలీసు ఉద్యోగం అంటే సంబంధాలు వెనక్కిపోతున్నాయని ఆ కుర్రాడికిచ్చి చేస్తే బాగుంటుందనుకున్నాను, కానీ మనం దగ్గరుండి ఇష్టపడేలా చేయడం ఏంటండి చండాలంగా. నీ మొహం. కుర్రోడు బుద్ధిమంతుడు యోగ్యుడు అని మహాలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తే చాలు. ఆ సంగతి కాస్త పక్కన పెట్టండి. మనం మరీ లోకల్లా అబ్బాయిలే కరువైనట్టు ఎవడు ఈజీగా దొరికితే వాడి కట్టబెట్టి దులిపేసుకోవాలనుకుంటున్నామా? అంత లేదు. ఆ అబ్బాయి పాటలు అద్భుతంగా రాస్తాడు. మంచి సింగర్ చేతిలో పడ్డాడంటే పెద్ద పాటల చేతి అయిపోతాడు. ఈ లోపల మన చిన్నది కూడా పెద్దదైపోతుంది, మంచి సింగర్ అయిపోతుంది. అమ్మా పల్లవి, మ్యూజిక్ క్లాస్ నుంచేగా? కాదు నాన్న, 1వ క్లాస్ నుంచి. డిస్మిస్ అయిన మనిషి అంటే ప్రతి ఒక్కరికి అలసేలే. లేకపోతే ఏంటి, వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళాను కదా. ఇదిగో అమ్మాజీ, ఇది మంచి సింగర్ అయి పేరు తెచ్చుకోకపోతే ఇంతటితో ఆపేసి ఎస్పీని చేసేస్తాను. అయ్యో నాన్న, ఎస్పీ కావాలంటే ఇంటర్తో ఆపేయకూడదు, ఐపీఎస్ రాయాలి. నువ్వేం పోలీసు నాన్నా? అందుకేగా డిస్మిస్ అయింది. సర్లేవే, ఏదొకటి ఫ్లోలో అనేసాను. ఆ ఐపీఎస్ రాపిచ్చేసి ఎస్పీని చేసేస్తాను. నేను ఎస్పీ అవ్వను, డిఎస్పీ అవుతా. డిఎస్పీ కన్నా ఎస్పీ పెద్దదే పిచ్చి మొహమా. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ నాన్న, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని. దీని గురించి నాకేం దిగులేదు, కానీ మహాలక్ష్మి గురించే నా బెంగంతా. అది ప్రణయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే చాలు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. ఆ దరిద్రుడే గనక ఉండుంటే ఈ మాత్రం బట్టలు కొనటానికి కూడా డబ్బులు మిగుల్చకుండా లాక్కొని వెళ్ళిపోయేవాడు. ఇక జన్మలో వాళ్ళింట్లో కాలు పెట్టనివ్వను. నాకు మిగిలింది మీరే. మీకింకా ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అయిందా ప్రణయ్? అదేమైనా ఎఫ్ఐఆర్ కాపీ రాయడం అనుకున్నావా? సొంతగా ఆలోచించి రాయాలి. పాటలంటే మాటలు అనుకున్నావా? అబ్బాయినంత కష్టపెట్టి ఆ పాట రాయించుకుని ఏం చేస్తావే? కాగితం ఉండ చుట్టుకొని తినేస్తాను.
సరిపోయింది. ఏం చేస్తావు చెప్పొచ్చు కదా. మా డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ ఫండ్ రైజింగ్ కోసం ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారని చెప్పాను కదా. అందులో ఈ పాటని ఒక సింగర్ తో పాడించి నేను ఆ పాటకి తగ్గట్టుగా డాన్స్ చేస్తాను. అర్థమైందా? అబ్బాయి బాగా అలిసిపోయినట్టున్నాడు. అవునండి. కాఫీ తెమ్మంటావు నాన్న? వద్దులేండి. సొంత అమ్మా నాన్నల్లా ఎంత బాగా చూసుకుంటున్నారమ్మాజీ. అమ్మా నాన్నలా? అమ్మా నాన్నలెవరు? అతని సొంత అమ్మా నాన్నలు ఎవరే ఇక్కడ? మీరే. మేమా? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే ఆంటీ అంకుల్ అంటున్నాడుగా. అవునవును. నోరారా అత్తయ్య అని పిలిచినంత ఆత్మీయంగా అమ్మాజీ ఆంటీ అని పిలుస్తున్నాడు. మావయ్య అని పిలిచినంత మమకారంతో దిగులేని అంకుల్ అంటున్నాడు. అబ్బా, కంప్లీట్ అయిందా? అమ్మా, ఈ పాటని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మా. ఎవరైనా సినిమా వాళ్ళకిద్దాం. మీ ప్రోగ్రాం అయితే ఒక్కరోజు వినిపించి గాల్లో కలిపేస్తారు. అదే సినిమాల్లో వస్తే పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. అవునవును. పెళ్ళయ్యేలోపు అబ్బాయికి ఆదాయం ఉండాలి కదా. ప్రతిదానికి ఈ డిస్మిస్ దిగుళ్ళని రామకృష్ణలాగా అందరినీ చేయి చేస్తే ఏం బాగుంటుందిలే. మధ్యలో నన్నే ఎగ్జాంపుల్ గా చూపించాలా? అబ్బా, కాసేపు ఆపుతారా మీ గొడవ? అద్భుతంగా రాసావు ప్రణయ్. నాకు గాని ప్రైజ్ వస్తే నీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. సరే సరే, ఇక వదిలేయండి. నా చెయ్యి అతని చేతిలో ఉంది, వెనక్కి తీసుకొనివ్వండి. చిన్నప్పుడు అరిటాకుల్లాగా శుభలేఖలు అచ్చేసి పాణిగ్రహణం అని రాసి ఇలాగే వధువు చెయ్యి వరుడి చేతిలో ఉన్నట్టు బొమ్మేసేవాళ్ళు. వామ్మో, ఇది పిల్ల కాదు పిడుగు. వయసుకే చిన్నది కానీ బుర్ర చాలా పెద్దది. నేను కూడా బాగా ఆలోచించాను. నువ్వు నా మనిషివని బంగారానికి తెలుసు కాబట్టి నా ముందు కూడా కావాలనే నోరు విప్పడం లేదనుకుంటాను. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నిజంగానే నేను కళ్ళారో చూసి చెవులారా. చాలు చాలు ఆపు. చాలా సార్లు చెప్పాం. ఒక పని చేస్తాను. ఏంటది? దీన్ని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్టల్లో వేస్తాను. వేస్తే? ఆ వార్డెన్తో మాట్లాడాను. ఎప్పుడు నోరు విప్పి మాట్లాడితే అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. అంతా చిన్నపిల్లలే కాబట్టి ఏదో ఒక సందర్భంలో అది మాట్లాడకుండా ఉండదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ శివమ్మా. ఈ ప్లాన్ సూపర్, అదిరిపోయింది. పో.
సింగర్గా ఇలాంటివి ఎన్నో అవార్డులు తీసుకుంటావక్క. నాకు ఆ నమ్మకం ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇంట్లో ఉన్నట్టుగా మనిల్లు కూడా అవార్డ్స్తో నిండిపోయి ఉంటుంది. అక్క ఇదిగో చూడు, అన్ని పేపర్లో కూడా నీ గురించే రాశారు. ప్రేమ, ఏంటమ్మా? నేను మంచిదాన్ని కాదమ్మా, మంచి భార్యని కాదు. ప్రేమ, అలానికి నువ్వేం చేసినా గత్యంతరం లేని పరిస్థితిలోనే చేశావు. నీ అంతటి నువ్వు అబద్ధం చెప్పలేదు కదే. బాధపడుకో, ఏడవకే. అటు చూడమ్మా, ఆ అవార్డు నా మోసాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. అది నా స్వార్థానికి గుర్తుగా మన ఇంట్లో కనిపిస్తోంది. నేనేంటి ఇలా మారిపోవడమేంటి? అసలు నా ప్రణయ్ చచ్చిపోయాడంటే నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదమ్మా. ప్రణయ్ బ్రతికే ఉన్నాడని నా మనసు చెప్తుందమ్మా. ప్రేమ, అవునమ్మా, ప్రణయ్ చచ్చిపోవడం ఏంటమ్మా? నన్నంత తేలిగ్గా వదిలిపెట్టి పోవడం ఏంటమ్మా? ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడో. ఎవరో నా కోసం ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నా కోసం ఎవరో పిచ్చివాళ్ళ వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. నేనేమైపోయానో తెలియక నా గురించి ఎవరో నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు చంపాలని చూస్తే గాయాల పాలయ్యి ఏ హాస్పిటల్లో పడున్నాడో. నన్ను మిస్ ప్రేమ అని పిలిచినా మౌనంగా ఉండి నేను నేరం చేశానమ్మా. నేరం కాదే, ఆపద్ధర్మం కోసం, నీ చెల్లెల భవిష్యత్తు కోసం నువ్వు చేసింది త్యాగమే తప్ప తప్పు కాదు.
ఇదెవరిని మోసం చేయాలన్న ఉద్దేశంతో చేసింది కాదమ్మా. నీ పాటకి ఎవరు మాత్రం విలువ కట్టగలరమ్మా? నీ కంఠానికి వచ్చిన బహుమతి తప్ప నీ స్వార్థానికి నువ్వు కట్టిన విలువ కాదది. బాధపడకే.